లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1962వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన చేసిన ప్రసంగము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. పరిశుద్ధుడైన పౌలు తన విజయం యొక్క రహస్యాన్ని మనకు తెలుపుతూ ఉన్నాడు. నేను శరీరానుసారముగా నడుచుట లేదు అని చెప్పుట చాలా కష్టం. శరీరానుసారముగా నడుచుకునే స్థితిని అధిగమించిన స్థితికి పౌలు చేరాడు. ప్రారంభంలో ఆత్మలో నడుచుట కష్టమని మనం కనుగొంటాము. అదేవిధంగా ఆత్మానుసారంగా కొంతకాలం నడిచిన తరువాత శరీరానుసారంగా నడుచుట కష్టంగా ఉంటుంది. పరిశుద్ధుడైన లారెన్స్ కదల్చబడలేని స్థిరత్వాన్ని అనుభవించిన ఒక స్థాయికి చేరాడు. అతడు ప్రార్థనాత్మలో స్థిరముగా నిలిచి ఉన్నట్లు కనిపించేవాడు. అతనికి ప్రార్థనా సమయము మరియు పని సమయము మధ్య వ్యత్యాసము లేదు. పరిశుద్ధులందరూ శరీరముతో పోరాటము చేయు స్థితి గుండా వెళ్ళవలసి ఉన్నారు. న్యాయం కొరకు కోర్టుకు వెళ్ళు శరీర పద్ధతుల ద్వారా జీవిత సమస్యలను పరిశుద్ధుడైన పౌలు పరిష్కరించటలేదు. అది ఒక శరీరానుసారమైన పద్ధతి. ఒక మనిషి నీకు కీడు చేసినప్పుడు నీవు అదే విధంగా అతనికి చేసినట్లయితే అది ఒక శరీరానుసారమైన పోరాటము. మనము శరీరానుసారమైన పద్ధతులను అనుసరించకూడదు. మన ఆయుధములు శరీర సంబంధమైనవి కావని పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. అవి ఆత్మ సంబంధమైన ఆయుధాలు. క్రీస్తు యొక్క పోలికలోనికి మనం ఎదుగుచున్నామని మనము గుర్తించుకొనవలసి ఉన్నాము. మానవ పోరాటమునకైన ఆయుధములు సాధారణముగా పెద్దవి. అవి కొట్టబడి పదును పెట్టబడతాయి. అయితే ఆత్మీయ ఆయుధములను ఉపయోగించుట మనం నేర్చుకొనుచున్నాము. ఆయన ఆత్మ మరియు ఆయన వాక్యము ద్వారా దేవుడు మన మీద పనిచేస్తూ ఉన్నాడు. తప్పైన క్రైస్తవ్యము మన సంఘములను మరియు మన కుటుంబాలను చుట్టుముట్టింది. దానిని తొలగించుట మరియు నిజమైన విశ్వాసమును నాటుట మనకు ఒక గొప్ప యుద్ధమై ఉన్నది. శరీర సంబంధమైన భక్తి తప్పు అని మనము చూపవలసి ఉన్నాము. మార్టిన్ లూథర్ తన కాలంలో సాతాను యొక్క బలమైన దుర్గాలను క్రిందకు లాగివేశాడు. సంఘములో కొన్నిసార్లు దుష్టులైన మనుషులకు పని అప్పగింపబడిద్ది. అటువంటి వారి క్రియలను క్రిందకు లాగివేయుటకు మనకు ఆత్మీయ ఆయుధాలు ఉన్నాయి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అని 5వ వచనంలో మనకు చిట్కాను ఇస్తూ ఉన్నాడు. మన మనస్సులు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. మనము చాలా ఊహలు కలిగి ఉంటాము. కొంతమంది ఆ ఊహల మీద వారి జీవితాలను కట్టుకుంటూ ఉంటారు. ఆ విధమైన జీవితాలు మరియు ఆ విధమైన జీవిత పద్ధతులు సాంప్రదాయాలుగా సిద్ధపరచబడతాయి. చాలామంది ఈ ఆచారముల ద్వారా ప్రక్కకు త్రిప్పబడిన వారై జీవిత మార్గాన్ని చాలా వరకు పోగొట్టుకుంటూ ఉన్నారు. మన చుట్టూ దుష్టత్వాన్ని చూచినప్పుడు మనం కొన్నిసార్లు దాన్ని మార్చగలమనే ఊహను కూడా కలిగి ఉండము. ఉదాహరణకు లోతు. అతడు తాను నివసించుటకు కోరుకునే నగరం కొరకు తాను ఏమీ చేయలేనని తలంచాడు. అక్కడ నివసించుటకు అతడు ఎందుకు వెళ్ళాడు? సంఘం యొక్క సమస్యల కొరకు ప్రార్థించుటకు మరియు దుష్టత్వములో పోరాడుటకు తీర్మానించుకునేవారు చాలామంది లేరు. దక్షిణ భారతదేశంలో మనమేమి చేయగలము? మనం ఇక్కడ దేన్ని మార్చలేము. మన సొంత రక్షణను మనం వెతుకుచుందాము అని మనం ఆలోచిస్తాము. ఇది ఒక తప్పైన ఆలోచన. నీ ఊహలో నీవు దేవుణ్ణి చాలా బలహీనమైన వ్యక్తిగా, ఒక ఓడిపోయిన వ్యక్తిత్వము గలవానిగా చేస్తూ ఉన్నావు. నా మోకాళ్ల మీద నేను యుద్ధం చేస్తాను, నన్ను గోనె పట్ట కట్టుకొన నిమ్ము అనుట మన వైఖరిగా ఉండాలి. నెహెమ్యా దాన్ని చేశాడు. అతడు ఒక సౌఖ్యమైన ఉద్యోగం కలిగి ఉన్నాడు. అతడు దానితో తృప్తి కలిగి ఉండలేదు. పడిపోయిన యెరూషలేము యొక్క గోడలను కట్టాలని అతడు కోరాడు. దానియేలు కూడా అటువంటి ఒక వ్యక్తి. దేవుడు అతన్ని బహుప్రియుడని బయలుపరచినంత వరకు దానియేలు ప్రార్థిస్తూనే ఉన్నాడు. అతని ప్రార్థన పరలోకములో వినబడినంత వరకు అతడు ప్రార్థించాడు.